ఓం నమ శివాయ. ప్రతి శుక్రవారం అమ్మవారికి, లలితమ్మకి, దుర్గామాత జననీకి చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. మనకున్నంత దాంట్లో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. పాలు, పంచదార ఇవన్నీ కావాలని ఏం లేదండి. నీళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, గంధము ఇవి ఉంటే చాలండి. అమ్మవారికి పసుపు నీళ్ళు పోస్తే చాలా సంతోషిస్తారండి. చక్కగా అమ్మవారికి పసుపు నీళ్ళు పోయండి. అలాగే గోవిందుల వారు మీ ఇంట్లో ఉంటే ఆయనకి కూడా శుక్రవారం పూట అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి చక్కగా సాయంత్రం పూట గులాబీ పువ్వులు కానీ లేకపోతే మందార పువ్వులు మీకు అవైలబుల్గా ఉంటే చక్కగా అలంకరించి ఒక దీపం వెలిగించి, అలాగే మీకు నచ్చిన నైవేద్యం కూడా అమ్మవారి పులిహార కానీ, పాయసం కానీ, పాలు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉండి మీకు ఏది ఒప్పుకుంటే అది పెడితే చాలా మంచిదండి. తాళిబొట్టుకి, కాలుకి రెండిట్లకి శుక్రవారం పూట పసుపు రాసుకుంటే చాలా మంచిదండి. అలాగే శుక్రవారం పూట ఆడవాళ్ళు నాన్ వెజ్ తినకపోతే మంచిదండి. ఎవరి వీలుని బట్టాలు చేస్తే చాలా మంచిది. అలాగే శుక్రవారం పూట అమ్మవారికి అభిషేకం చేసిన, కుంకుమార్చన చేసిన 10 రెట్లు సౌభాగ్యాన్ని మనకిస్తారండి. అమ్మవారికి మనం ఏం చేస్తే అమ్మ మనకి అవి కోట్ల సంపదనిస్తారండి. కుంకుమార్చన చేస్తే సౌభాగ్యం. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పాలు పెడితే సిరి సంపదలు వెలిగిస్తారండి. శుక్రవారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వకూడదండి. అలాగే సాయంత్రం 6 అయితే మీ బీరువాల డబ్బులు ఎవరికి ఇవ్వకూడదండి. కొంతమంది కొట్టు పాడేస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ కాదండి, కొన్ని నమ్మాలండి. శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం 6 దాటితే అస్సలు ఇవ్వకూడదండి. మిగతా ఖర్చులకి అవసరం అంటే పర్వాలేదు, కానీ ఎవరికైనా అప్పుగా ఇవ్వాలంటే ఇవ్వకూడదండి. 6 గంటల తర్వాత ఎంత అవసరం ఉన్నా 5 లోపలే ఏ వస్తువైనా కొనుక్కోండి, కానీ 6 తర్వాత కొనుక్కోకపోతే మంచిదండి. అది నా సలహా. మేము అలా చేస్తాం, మీకు చెప్తున్నాం. అది మీకు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. అలాగే శుక్రవారం పూట ఎవరిని ఊరికనే నిందించకూడదండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి. సాయంత్రం 6 కల్లా దీపాలు వెలిగించుకొని ఇంటిలో చక్కగా ధూపం వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. చక్కగా గల్లు గల్లుమంటూ మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతారండి. అందుకు ప్రతి శుక్రవారం కూడా చక్కగా అందరూ అమ్మవారిని కొలవండి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.